తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను ప్రకటించింది. గురువారం నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఈ నెల 20న ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ, 21న ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదే నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసే అవకాశం ఉంది. సోమవారం మంత్రి మండలిలో స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం ఈ మేరకు దృష్టి సారించాయి. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. కీర్తి అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లో ఇరుక్కొని బాలుడు మృతి చెందాడు. అపార్ట్మెంట్ 5వ అంతస్తులో నివాసం ఉండే నరసనాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్ మధురానగర్లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి తల్లి, సోదరుడితో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్ లో 5వ అంతస్తులోకి వెళ్లాడు. తిరిగి కిందకి దిగుతున్న క్రమంలో 4, 5 అంతస్తుల మధ్య లిఫ్టులో ఇరుక్కుపోయాడు. వెంటనే బాలుడిని బయటకు తీయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బంజారాహిల్స్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి మృతితో అపార్ట్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. కీర్తి అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లో ఇరుక్కొని బాలుడు మృతి చెందాడు. అపార్ట్మెంట్ 5వ అంతస్తులో నివాసం ఉండే నరసనాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్ మధురానగర్లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి తల్లి, సోదరుడితో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్ లో 5వ అంతస్తులోకి వెళ్లాడు. తిరిగి కిందకి దిగుతున్న క్రమంలో 4, 5 అంతస్తుల మధ్యలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఎల్లారెడ్డిగూడలో కీర్తి టవర్స్ లో గత కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు ఐశ్వర్య, నర్సినాయుడు దంపతులు. నర్సినాయుడు రామోజీ సంస్థల్లో సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వారు అమీర్పేటలోని ఎల్లారెడ్డిగూడ నివాసిగా తెలుస్తోంది. 504 కీర్తి టవర్స్ లోని G504 లో నివాసం ఉంటున్నారు. అయితే
తను లిఫ్ట్ లో వెళ్తున్నటువంటి సందర్భంలో బాలుడు ఒక్కసారిగా లిఫ్ట్ లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కు తరలించడంతో అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే దాని మీద పోలీసులు మధురనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే లిఫ్ట్ లో చిక్కుకొని చిన్నపిల్లలు చనిపోవడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో అనేక ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. లిఫ్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లలను లిఫ్ట్ లో తీసుకెళ్లేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా గతంలోనే పోలీసులు కొంత హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కొన్ని అపార్ట్మెంట్లలో కనీసం సర్వీసింగ్ అనేది లిఫ్ట్లకు సంబంధించినటువంటి సర్వీస్ అని కూడా సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ లోపాల కారణంగానే ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు మరొక కుటుంబంలో ఒక బాబును కోల్పోవడంతో విషాదం నెలకొందని చెప్పాలి. రైట్ రత్న, థ్యాంక్ యూ. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్ కుమార్ ఇతర కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సాధనలు చెప్పలేకపోతున్నట్లు నాయకులు వాపోతున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగుతామని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మరి ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటు వేయడం లేదని ప్రశ్నించారు. హిందుత్వమే తన శ్వాస అని, తన నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే తన శ్వాస ఆగినట్లేనన్నారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని, మైనార్టీలు, క్రిస్టియన్లు అన్న తేడా లేకుండా మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్. ఈ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ మైనార్టీల కొమ్ము కాసే విధానం పోవాలి. ఇలా హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీల కొమ్ము కాసే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కొమ్ము కాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. మరి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీస్కి కానీ, కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఏదైనా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా సార్? ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా ఉండొచ్చు. వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి వాళ్ళు మీకు పైసలు తీసుకొస్తారా? ఎక్కడ తీసుకొస్తారు? రాష్ట్ర ముందు పైసలు ఇస్తలేదా? ఇంట్లో ముద్ద కొడతారు. ఎమ్మెల్యేకు స్వతహాగా నిధులున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు. మరి ఎవరు కొట్టేయాలి? బీజేపీ కొట్టేయాలి. బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? నిధులు తీసుకొచ్చేది మనం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు గెలిస్తే నిధులు నేను ఇస్తా, ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా, నిధులు నేను తీసుకొస్తా. అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా. ఇప్పటి వరకు ఇచ్చినాము, భవిష్యత్తులో ఇచ్చేది మనమే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిధులు రావు. బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఓటేస్తే వాళ్ళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ శబరిమలలో ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య తలెత్తుతుందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన స్వాములతో అక్కడున్న పోలీస్ అసభ్యంగా ప్రవర్తించారన్నారు. స్వాములు ఎలా వెళ్లాలని దారి అడిగితే పోలీసులు ప్యాంటు విప్పి చూపించడం ఎంత అపచారమన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వాముల పట్ల ప్రతి ఏడాది చులకన భావంతో చూస్తున్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేస్తున్నాయని, శబరిమలలో తెలుగు వారికి ఒక కోఆర్డినేటర్ను నియమించాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండేయండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చాయంటండి. మనం తెలుగు స్వామిలతోని అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళు ఇష్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్గా వాళ్ళు వెళ్ళినారు. అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు. అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని. ఆ పోలీస్ అధికారి పనేముంటుంది, లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి. కానీ ఆ ఫాల్తూ పోలీసోడు పాయింట్ ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి. ఎంత అపచారం అది. ప్రతిసారి ఈ కేరళ పోలీసులు కానీ కేరళ గవర్నమెంట్ కానీ మన స్వామిల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మన తెలంగాణకి చెందిన చాలా వరకు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి ఎంతో టార్చర్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కేరళ గవర్నమెంట్. నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీసర్తోని చర్చ చేసుకుంటారు. అట్లాంటి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి ఆంధ్రాకి చెందిన స్వామిలు కానీ తెలంగాణకి చెందిన స్వామిలు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము, మేము మీ రక్షణ గురించి ఉన్నాము, ఇట్లాంటి కూడా మార్గదర్శనం కావాలంటే మేము ఉన్నాం. అట్లాంటి కొన్ని బ్యానరు కొన్ని పోస్టరు ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% నుంచి 22% తగ్గించిన కేబినెట్ నిర్ణయం పచ్చి మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో పార్టీ గుర్తు ఉండదు, పార్టీ ఆధారంగా 42% రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పడం తప్పుదారి పట్టించడమేనన్నారు. 42% దేశానికే మోడల్ మేమే ఇస్తున్నాం, ఎవరు ఇస్తలేరని చెప్పి ఊరించి ప్రతి ఒక్కరిని ఆశలు నిలగొల్పి ఒక్కటేసారి పిడుగులాంటి వార్తను 22కే మేము ఇస్తాము అని చెప్పి మిగతాది పార్టీ ప్రతిపాదికం ఇస్తామని మరో మోసపు మాటలు చెప్పి బీసీలను దగా మోసం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టాము. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు వేటాడతామని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 22 ఇచ్చి ఇంకా 42 ఏమో పార్టీ ప్రతిపాదిక మీద. అసలు గ్రామ పంచాయతీకి పార్టీ ప్రతిపాదికనే ఉండదు, పార్టీ సింబలే ఉండదు. ఇంకా ఇంకొక మెట్టు తగ్గిన బొగమోసం అయితే ఇంకోటి పార్టీ ప్రతిపాదిక అని చెప్పి రెండవ మోసం. ఏ విధంగా మోసం చేస్తారు మీరు ఇట్లా బీసీలను? అమాయకులని బీసీలను ఇన్నోసెంట్స్, చదువుకోలేదు, రాజకీయ చైతన్యం లేదు, వీళ్ళని ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు. 76 ఏళ్ళు మోసం చేసారు మాకు పాలక వర్గాలు. ఈరోజు ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బోధ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆర్డి గజేందర్ తెలిపారు. గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పీరాజీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు గజేందర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ యజమానుల పిలుపు మేరకే మార్కెట్ బంద్ అయిందని, బీఆర్ఎస్ ఏదో ఉద్ధరిస్తారని కాదని స్పష్టం చేశారు.
రైతులను పోలీస్ స్టేషన్ లో పెట్టింది మీరు కాదా అని దీనికి ఏం సమాధానం చెప్తావు? గత 10 సంవత్సరాల్లో మేము రుణమాఫీ చేయలేదు అంటున్నావు, చేయలేదు మీరు. గట్టిగా 25 వేలు కొందరికి ఇస్తూ చాలా మందికి రుణమాఫీ చేయలే. కానీ మాట ఇచ్చిన ప్రకారము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ ను ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ, ఎంపీ బీజేపీ, ఈ పత్తి రైతులకు ఇంత నష్టం వాటిల్తున్నా మీరు ఈ మాయిశ్చర్ గురించి కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడకపోతున్నారు? మరి దీని మతలబేందో మీరే చెప్పాలి. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ఒకటే సవాల్ చేస్తున్నాను. మనం కొనే పత్తిని కూడా ఎగుమతి చేస్తే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుందని. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడము, అంతేగాని రైతుల మీద ప్రేమతో కాదు. మొన్న ఎన్ని సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో పర్యటించారు. ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పీఎం కిసాన్ 2వ విడత నిధులను ఆయన రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. కొట్టేసింది, అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది చేయడానికి నేను 42 పారామీటర్ సర్వేర్ ద్వారా అనలైజ్ చేస్తున్నా. మీ భూమిలో తేమ ఎంత ఉంది, నీళ్లు లేకపోతే నీళ్లు ఎప్పుడు పంట ఎండిపోతుంది, ఎండ ఎంత ఉంది, తేమ ఎంత ఉంది, ఎంత మాయిశ్చర్ ఎవాపరేట్ అవుతుంది, ఎప్పుడు తడిపోయి మళ్ళా పంట స్ట్రెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా. ఇలాంటివన్నీ చేసినప్పుడు నేను ఒకటే అందుకే మీకు చెప్తున్నాను, టెక్నాలజీ తెస్తాం, మెకనైజేషన్ తెస్తాం, రైతులకు అందుబాటులో ఉంటాం. మైక్రో ఇరిగేషన్ తో డ్రిప్ ఇరిగేషన్ ఒకప్పుడు నిలిపేసి నేను వస్తానే మళ్ళీ 90% సబ్సిడీతో మీకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను. ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% ఇచ్చాను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే రైతాంగం ఇబ్బంది పడకూడదని. ఇంకో పక్క ఇవన్నీ చేసి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ప్రతి ఒక్క ఫార్మ్ కూడా ఎక్కడికక్కడ ఏం చేయాలని ఆలోచిస్తాం. సబ్సిడీ విత్తనాలు గాని, దానికి ఒక డీ కృషి యాప్, నాణ్యత అనలైజ్ చేయడానికి ఇన్సైట్ యాప్, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. మనం ఏ పంట వేయాలనో అవన్నీ కూడా ఇక్కడికి నేను ముందే చెప్పాను. ఆ తర్వాత మీరు చూస్తే రాయలసీమలో నేను చాలా స్పష్టంగా డిసైడ్ చేశాను, రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు కావాలి. ఏ పంటను ఇంపాక్ట్ చేస్తుంది. తెలంగాణ సచివాలయం సౌత్ ఈస్ట్ గేట్ ప్రధాన ద్వారం వద్ద ఓ మహిళ ప్రమాదానికి గురైంది. అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్ హాల్లో ప్రమాదవశాత్తు మహిళ కాలు ఇరుకుంది. గ్రిల్స్ ను కట్ చేసి మహిళ కాలును బయటికి తీశారు సిబ్బంది. మహిళా ఉద్యోగికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు పోస్టాఫీసులో డ్యూటీలో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడు ఉద్యోగి. తాళ్లరేవు ప్రభుత్వ పోస్టాఫీసులో విధులను నిర్వహించే సమయంలో ఉద్యోగి సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ ప్రజలను గంటల తరబడి వేచి ఉంచుతున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ సేవలు నిలిపివేసి అశ్లీల వీడియోలు చూస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కృష్ణమోహన్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలను చులకనగా చూడటం, ప్రభుత్వ కార్యాలయ ప్రతిష్టను దిగజార్చే ఈ ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ జగన్ను కలిశారు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వెంకటరెడ్డి, చంద్రనాదేవి దంపతులు. జగన్ను కలిసి తమ కుమార్తెకు నామకరణం చేయాలని కోరారు.
వారి కోరిక మేరకు పాపకు మోక్షితారెడ్డిగా పేరు పెట్టి చిన్నారిని లాలించారు వైఎస్ జగన్. తమ కుమార్తెకు జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు వెంకటరెడ్డి దంపతులు. ఏఓబీలో మళ్లీ రిక్రూట్మెంట్ జరుగుతోందన్నారు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్. ఇక్కడ షెల్టర్ జోన్గా చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారన్నారు. వాళ్ళు వచ్చింది షెల్టర్ జోన్ కోసమేనని లొంగిపోవడానికి కాదన్నారు. కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఎన్కౌంటర్ మృతుల్లో టెక్ శంకర్ ఉన్నారని, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పలువురు మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లో తలదాచుకుని ఉండొచ్చన్నారు ఎస్పీ. అటవీ ప్రాంతంలో 3 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోందన్నారు. ఇప్పుడు కూడా మావోయిస్ట్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ ఇండియన్ స్టేట్. సో వాళ్ళ తరపున కూడా దే ఆర్ ఆల్సో చేంజింగ్ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ లీడర్స్ని వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ పేరు మార్చేస్తున్నాయి, అలియాస్ పేరు పెడుతున్నాయి. ఖచ్చితంగా యాజ్ వి స్పీక్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మాత్రం ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్. సో ఫార్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారంగా, మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా 2 మాత్రంకి ప్రెజెన్స్ ఉంది. మిగతా జూనియర్ కార్డర్ కానీ యూజీ కార్డర్ ఉండొచ్చు, అది పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏఓబి ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలా మందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్గా చెప్తున్నాయి ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు. సో కొంతమందికి మనకి ఆల్రెడీ మన సమాచార ప్రకారం మన ఇన్ఫార్మర్స్ తరఫున వాళ్ళకి పేరు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేసే వాళ్ళ పర్సన్ ఒకసారి ఫొటోస్ని చూసి మనిషిని ఫిజికల్గా చూస్తే అప్పుడు వీల్ రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయం. ఈ ప్రెజెంట్గా ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను మార్చురికి తీసుకొచ్చారు పోలీసులు. మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. 6 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశారు వైద్యులు. మావోయిస్టుల కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. హిడ్మా కుటుంబ సభ్యులు వచ్చినట్లు సమాచారం. ప్రత్యేక వాహనంలో కుటుంబ సభ్యులను తీసుకువచ్చారు పోలీసులు. హిడ్మా భార్య తరపున రాజక్క చెల్లెలు వచ్చారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను అప్పగించనున్నారు పోలీసులు. పెండింగ్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ కార్మికులకు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్న రిటైర్డ్ కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పరిష్కరించడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కూడా తమ సమస్యలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే కూడా రానున్న రోజుల్లో కూడా ఆందోళన బాటి పట్టి కూడా ప్రభుత్వంలో ఒత్తిడి తేవడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందించుకుంటున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులను నిజంగా వీళ్ళు ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా మీ సమస్య ఏంది, ఎందుకు మీరు సమావేశం ఏర్పాటు చేశారు? అనేక సంవత్సరాల నుండి రిటైర్డ్ అయినటువంటి కార్మికులను ఒక దిక్కు ప్రభుత్వము, ఇంకో దిక్కు మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది. వాళ్ళకు రావాల్సినటువంటి ఏరియాస్ను కూడా ఇవ్వలేకపోతుంది. అట్లాగే దాంట్లో భాగంగానే కార్మికులందరూ కూడా 26వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్కు పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా, రిటైర్మెంట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమీకరణ అయ్యి 1000 సంఖ్యలో రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఎన్ని నెలల నుంచి మీకు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు రావాల్సినటువంటి ఏరియాల పరిస్థితి ఏంది, అసలు ఏంది మరి? అంటే మీరు ఇంత ఆందోళన చేస్తా ఉన్నా అంటున్నారు, ఆందోళన బాట పడతామంటున్నారు, మరి ప్రభుత్వాలు ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఉంటుందా? ఈరోజు ఆర్టీసీ తెలంగాణ రాకముందు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మా కార్మికులే. తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు సకల జనుల సమ్మె చేస్తే మీ వేజెస్ కూడా కట్టిస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు అన్నారు. నట్టేయడం ముంచినటువంటి విషయం ప్రజలకు, కార్మికులకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అదేదో ముంచిండు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సకల జనులకు సంబంధించినటువంటి
ఆ వేజెస్ ఇప్పిస్తారేమో అని ఆశపెడుతూ ఉన్నదానికి సురుకుపెట్టేటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. మేమేమంటున్నాం, మా డిమాండ్ ఏంటంటే 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చినటువంటి నరేంద్ర మోడీ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో అవలంబిస్తుండ్రు. మేము ఒక కార్మికుడు, ఒక మనిషి బ్రతకాలంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది అని అన్నటువంటి, ఒక కుటుంబాన్ని కూడా పోషించుకోవాలంటే ఎంత కావాలి, ఈ 500, 300, 400, 1500 పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సంఘటిత కార్మికులకు గంతే, అసంఘటిత కార్మికులకు గంతే, ప్రైవేటు కార్మికులకు కూడా అదే పద్ధతులలో అవలంబిస్తున్నారు. మేము ఒక 10,000 ఈ నరేంద్ర మోడీ మొన్న బీహార్లో ఎన్నికలు జరిగితే ఆడపడుచులకు 10,000 రూపాయల చొప్పున మొత్తం దేశం మొత్తం పంపించినటువంటి, అంతకంటే 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు శ్రమించినటువంటి కార్మికులం మేము. మా పెన్షన్ ఇవ్వడానికి మా దగ్గర పిఎఫ్ నుంచి కట్ అయినటువంటి డబ్బులను ఆదాని అంబానికి వాళ్లకు ఇస్తున్నటువంటి సంఘటన ప్రపంచానికి తెలుసు. కాబట్టి సిమ్టాజితము మా ఏదైతే పెన్షన్ కట్ చేసిండ్రో 8.33 ఏదైతే కట్ చేసిండ్రో మాకే 27 కోట్ల రూపాయలు మా కష్టాజితులు మా సొమ్మే. ఎవరి పర్మిషన్ తోటి ఇస్తున్నాను, ప్రధానమంత్రి అయినంత మాత్రాన మా డబ్బు అటు ఇవ్వాలని ఏమన్నా చట్టంలో రాజ్యాంగంలో ఏమన్నా రాసి ఉందా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం 10,000 రూపాయలు పెన్షన్ మా కార్మికులకు, 78 లక్షల కార్మికులు ఉన్నారు కాబట్టి ఆ కార్మికులందరికీ న్యాయం చేయాలని ఈ మధ్య సిబిటి మీటింగ్ పెడతానన్నారు. సిబిటి మీటింగ్ కేంద్రంలో పెడతానన్నారు. వెంటనే పెట్టి కార్మికులకు న్యాయమైనటువంటి పరిస్థితి చేయాలి. 2017 పిఆర్సీ అనేది బకాయిలు చాలామందికి ఉన్నాయి స్టేట్ వైజ్గా. వాళ్ళందరికీ వెంటనే ఈ ఉన్న గవర్నమెంట్ ఇవ్వాలని, అమలు చేయాలని కోరుతున్నాము. లేని వేళల దీని మీద ధర్నాలు, బంధులు అనేటివి రాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళం. మరి మేము సర్వీస్ చేస్తున్న క్రమంలో మాకు పే స్కేల్ అయితే మాకు ఇంక్రిమెంట్లు పెరిగేది, ఇంక్రిమెంట్లతోటి మాకు జీతాలు పెరిగేది, జీతాలతోటి మాకు పిఎఫ్ ఎక్కువ కట్ అయ్యేది. ఇప్పుడు వచ్చే హయ్యర్ పెన్షన్ మాకు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఏదైతే 2017 పే స్కేల్ చేసినరో అప్పటి నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలల్లా మరి మాకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ల మీద రావాల్సింది అది డబ్బులు ఏవైతున్నాయో అవి కూడా పిఎఫ్కు అప్పచెప్పి మాకు అట్లా చేసి మరి మా ఆర్టీసీ గతంలో ఉన్న ఎండి గారు మరి ఏం పట్టించుకోకుండా రిటైర్డ్ కార్మికులకు కనీసము బస్ పాసు ఏది సూపర్ లగ్జరీకి బస్ పాస్ ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. ఎందుకంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. మేము మామూలుగా ఇప్పుడు ఎక్స్ప్రెస్సు మరి డీలక్సు ఆర్డినరీలా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఏదైతే మరి బస్సులలో లేడీస్కు ఫ్రీ అని పెట్టిరో మరి దాంట్లో ఎక్కలేని పరిస్థితి, రిటైర్డ్ కార్మికులం నిలబడలేక ఎక్కలేక మరి బస్సులు ఎక్కలేక సూపర్ లగ్జరీ అవి ఎక్కితే హాఫ్ టికెట్ పెట్టుకొని పోవడం జరుగుతూ ఉన్నది. మరి దీని మీద కూడా ఎన్నోసార్లు గతంలో ఉన్న మరి ఎండి గారికి మా రిటైర్డ్ కార్మికుల తరఫున ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. మరి దాని మీద ఎలాంటి స్పందన లేదు. మేము దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ నౌకరీ చేసినాం. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోతే మరి మేము ఎవరిని అడుక్కోవడం? డ్యూటీ చేసేటప్పుడే సరైన జీతాలు లేక మాకు పే స్కేల్ టైంలో కాకపోవడం వల్ల ఈ పెన్షన్ రావడం లేదు, ఇవి ఏవి రావడం లేదు. మరి ఇప్పుడన్నా కనీసం ఇమ్మీడియట్గా ఇస్తే ఆ వచ్చే పైసలు కొన్ని వచ్చినా కానీ మా కుటుంబంలో ఓ ఇల్లు కట్టుకోను, పిల్లల పెళ్ళి ఉంటే పెళ్లి చేసుకోను, మేము గత జీవితాన్నన్నా నష్టపోయినా కానీ బాగు జీతాన్ని కుటుంబాన్ని సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంటే ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు పిఎఫ్ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం డిమాండ్ చేసి దర్శకున్నారు? ఇప్పుడు మాకు కనీస పెన్షన్ పెంచాలి, మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ బకాయిలు కానీ ఇమీడియట్గా చెల్లించి మాకు ఈ ఆర్థికంగా ఇంకా ఆకలి చావులతో చనిపోకుండా ఈ ఉన్న వాళ్ళన్నా కనీసం గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని మా గవర్నమెంట్కి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ మా రాష్ట్ర పెద్దలకు కానీ మా సంస్థ యజమానుల ఎండీ కానీ అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ వారికి కూడా కోరుకుంటూ కనీసం మీ ద్వారా మా వాయిస్ మా అభ్యర్థన, మా ఆవేదన వాళ్ళకు చేరితే మాకు కొంతగానో మేలు జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తాం. రైట్గా ఇదైతే ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్క రిటైర్డ్ కార్మికుని కూడా కనీస పెన్షన్ కింద కూడా 7,000 రూపాయలు అందించాలి. అదేవిధంగా కూడా ప్రత్యేక బస్సు సౌకర్యాలను కూడా కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. లేదంటే కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కూడా తాము సిద్ధమై కూడా ఆందోళన బాట పట్టడానికి కూడా తమ కార్యాచరణ రూపొందించుకుంటామని అయితే ఇటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.